రాసిండు. ఇవన్నీ కూడా నేను కృష్ణానది జలాలకు సంబంధించి నదీ పరివాహక ప్రాంతంలో ఏ విధంగా నీటి పంపకాలు జరుగుతాయి, నీటి పంపకాలకు ట్రిబ్యునల్స్ ఏ విధంగా ఉంటాయి, ఈ పంపకాలు జరిగిన నీళ్ళకి సిడబ్ల్యూసి ఏ విధంగా అనుమతులు ఇస్తుంది, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సమస్య వస్తే రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏ విధంగా వివరించాలో వాటికి సంబంధించిన వివరాలంతా చెప్పిన అధ్యక్ష. ఇది మొదటి అంకం మాత్రమే. మహాభారతంలో 18 అంకాలు ఉన్నట్టు నీళ్ళకు సంబంధించి కృష్ణానది జలాలకు సంబంధించిన మొదటి అంకం మాత్రమే ఇది అధ్యక్ష. అంటే నీళ్లు ఏ విధంగా పంపకాలు జరగాలనో, ఏ విధంగా అనుమతులు తెచ్చుకోవాలనో, ఏ విధంగా ప్రాజెక్టులు నిర్మించుకోవాలనో, ఏ విధంగా ఆ నిర్మించుకున్న ప్రాజెక్టుల నిర్వహణ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మనం పంచుకున్న పంపకాలను అమలు చేయడమే వాళ్ళ బాధ్యత. నీటి పంపకాల బాధ్యత వాళ్ళది కాదు అధ్యక్ష. అదేవిధంగా సిడబ్ల్యూసి నువ్వు కట్టుకునే ప్రాజెక్టులకు మాత్రమే అనుమతులు ఇస్తుంది అధ్యక్ష. నీటి కేటాయింపులు చేయదు సిడబ్ల్యూసి. నీకు అందుబాటులో ఉన్న నీళ్ళకు మాత్రమే అనుమతులు ఇస్తుంది అధ్యక్ష. నీళ్ళ కేటాయింపులు ఎవరు చేయాలంటే ట్రిబ్యునల్ చేయాలి అధ్యక్ష. ఇవాళ ఆ ట్రిబ్యునల్ 2004లో రెండవ ట్రిబ్యునల్ ఏదైతుందో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని 2004లో అపాయింట్ చేస్తే ఈరోజు 2026 వచ్చింది అధ్యక్ష. 21 సంవత్సరాలైనా ట్రిబ్యునల్ ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్ళని ఇవ్వాలనో, ఏ రాష్ట్రం ఎన్ని నీళ్లు వాడుకోవాలనో, ఏ రకంగా నీటి పంపకాలు జరగాలనో తేల్చలేదు అని అంటే 21 సంవత్సరాలు నడిచిన కేసులు రాబోయే 20 సంవత్సరాలు నడవదనే గ్యారంటీ ఎవరని చెప్పగలరా అధ్యక్ష? ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియని దానికి లింకు పెట్టి తెలంగాణ నీటి హక్కులను శాశ్వతంగా తాకట్టు పెట్టి 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ 4.47 టీఎంసీల కెపాసిటీతోని కృష్ణా నుంచి అక్రమంగా నీళ్లు తరలించడాన్ని ఉన్నదాన్ని 13.37 టీఎంసీల నీళ్లు తరలించడానికి నీ 10 ఏళ్ల నిర్వాహకం చేసి ఈరోజు చేసిన నిర్వాహకానికి నీకు ప్రజలు విధించిన శిక్షకు కొంతకాలమైన మౌనంగా ఉండాలి కదా అధ్యక్ష. అట్లా ఉండకుండా ఉల్టా మమ్మల్నే సాంబశివరావు గారు చెప్తారు, చోర్ కోత్వాల్కు ఉల్టాడా, ఉల్టా చోర్ కోత్వాల్కు డాటా అని నిన్న సాంబశివరావు గారు చెప్తుండే. ఇది ఒక అంకం అధ్యక్ష. ఇక రెండవ అంకానికి వస్తే అధ్యక్ష, ఇప్పుడు ప్రధానమైన వివాదం అంతా ఎక్కడ జరుగుతుంది అధ్యక్ష? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు ఆ ప్రాజెక్టు అనుమతుల గురించే కదా అధ్యక్ష. ఈ ప్రాజెక్టు ఎట్లా మంజూరు అయిందో కూడా సమాజానికి మనం చెప్పాలి కదా అధ్యక్ష. ఇది ఏమన్నా చంద్రశేఖరరావు మంజూరు చేసిండు అనుకుంటున్నా అధ్యక్ష? చంద్రశేఖరరావు గారికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో ఈ సమంతైనా సంబంధం ఉందని ఎవరైనా అనుకుంటే అది భ్రమనే. మొట్టమొదట ఈ లెటర్ మహబూబ్నగర్ జిల్లాకు, రంగారెడ్డి జిల్లాకు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కట్టమని మొట్టమొదట లేఖ పెట్టింది విఠలరావు గారు అధ్యక్ష. మా కొడంగల్ వాసి లగచర్ల, మీకు తెలుసు మీ అమ్మమ్మ గారు ఊరు అక్కడనే. విఠలరావు గారు సీనియర్ మాజీ పార్లమెంట్ సభ్యులు దేవరకొండ విఠలరావు గారు మొట్టమొదట 2009లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి లెటర్ రాసిండు అధ్యక్ష. ఏం రాసిండు అధ్యక్ష? జలయజ్ఞం సబ్జెక్ట్లో డెవలప్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ పొటెన్షియల్ ఇన్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ టు అరెస్ట్ మైగ్రేషన్ ఆఫ్ పాలమూరు ఈస్ టేకింగ్ అప్ ఆఫ్ పాలమూరు లెఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రిక్వెస్టింగ్ రిగార్డింగ్. మొట్టమొదటి లేఖ విఠలరావు గారు పెడితే విఠలరావు గారి లెటర్ మీద పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, డికే అర్ణ గారు, స్వర్ణ సుధాకర్ గారు సంతకం పెట్టి ఈ లేఖ మొట్టమొదట పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్కు పునాది పడ్డది, కాగితం పెట్టింది, ఇది కట్టాలని కోరిక కోరింది దేవరకొండ విఠలరావు గారు. మా పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన విఠలరావు గారు, సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సేవలు అందించిన విఠలరావు గారు ఈ ప్రాజెక్టును పెట్టిండు. ఒకవేళ ఈ ప్రాజెక్టులు ఎక్కడో ఒక దగ్గర పేరు పెట్టాల్సి వస్తే విఠలరావు గారి పేరు పెట్టాలి అధ్యక్ష. దీనికి ఈ ఆలోచన చేసి రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదికను తీసుకెళ్లి రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూర్చొని, రాజశేఖర రెడ్డి గారి సంతకం ఇక్కడ ఉంది అధ్యక్ష, ప్లీజ్ పుట్ అప్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎండార్స్మెంట్తో విఠలరావు గారు మొట్టమొదట వారికి ఉన్న పరిచయాన్ని ఉపయోగించి మొట్టమొదట పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 2009లో ప్రారంభం పలికింది విఠలరావు గారు అధ్యక్ష. వారి పేరును గుర్తు చేసుకోవాలి, రికార్డులో ఉండాలి అధ్యక్ష. ఎందుకనంటే చరిత్రలో పాలమూరు రంగారెడ్డి ఎట్లొచ్చిందో కూడా మనం భవిష్యత్ తరాలకు చెప్పాలి అధ్యక్ష. ఆ తర్వాత డికే అరుణ, మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్, సినిమాటోగ్రఫీ, ఏపీ ఫిల్మ్ అండ్ టీవీ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్,
Government of Andhra Pradesh, 16/8/2012. Request for taking up Palamuru Rangareddy Lift Irrigation Scheme survey regarding the Telangana Retired Engineers Forum represented the districts of Mahbubnagar, Rangareddy and Nalgonda contributes 68% of the catchment area to Krishna Basin, whereas only a quantity of 36.62 is being utilized in the area of the purpose of irrigation, and this area has got every right to utilize the water of Krishna as per the international water laws. మొట్టమొదట 16/8/2012 నాడు మంత్రిగా డికే అరుణ గారు లేఖ రాస్తే అందులో సంతకం పెట్టిన దాంట్లో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, ఆనాడు వారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, డికే అరుణ గారు కాంగ్రెస్ పార్టీ మంత్రి. పాలమూరు జిల్లా ప్రజలు ప్రతినిధులు రాజకీయాలు చూడలే, పార్టీలు చూడలే. ఎడారిగా మారిన పాలమూరును, వలసలు పోతున్న పాలమూరును, కరువు ప్రాంతం పాలమూరుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల రావాలా, 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి అని రిటైర్డ్ ఇంజనీర్స్ ఇచ్చిన రిపోర్టును పెట్టి రెండో లేఖ డికే అరుణ గారు రాసింది అధ్యక్ష. డికే అరుణ గారి లెటర్ మీద GOMS నెంబర్ 72 డేటెడ్ 8/8/2013 Palamuru Lift Irrigation Scheme administrative approval for 6.91 crores for detailed survey and preparation of detailed project report of Palamuru Rangareddy Lift Irrigation Scheme accorded orders issued. ఉమ్మడి రాష్ట్రంలో 8/8/2013 నాడు GOMS నెంబర్ 72 ప్రకారం 10 lakh ఎకర్స్ కి 70 TMC వాటర్ ని పర్ డే 2 TMC ఎత్తడానికి మొట్టమొదటి జీవో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జీవో అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము